అనే విషయం స్పష్టంగా ఆ మెసేజ్ తెలంగాణలో కాంగ్రెస్ మొత్తం నాయకత్వాన్ని తెలియజేయడానికి ఎన్నికలకి సిద్ధం కండి అనే మెసేజ్ ఇవ్వడానికి ఈ వరుస సమావేశాలు జరుపుతున్నాం. మరి సమావేశంలో పాల్గొన్న వారి అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మేనిఫెస్టో విషయంలో, క్యాంపెయిన్ విషయంలో అనేక నాయకులు ఇచ్చిన సూచనల మేరకు ముందుకు పోతాం. తప్పనిసరిగా ఈసారి మేము ఆల్రెడీ చాలా అంశాలు ప్రకటించాం. మరికొన్ని అంశాలు కూడా ఎన్నికలకి చాలా ముందుగా ప్రకటించాలని నిర్ణయం జరిగింది. అదేవిధంగా మరి ప్రచారంలో ఎన్నికల ప్రచారంలో సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించాలని చెప్పి సమావేశంలో తీర్మానించడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంపిణీలో 2 విషయాలు ప్రధాన అంశాలుగా గమనించాలని, ఒకటి గెలిచే అవకాశాలు, 2 ఓవరాల్ సామాజిక న్యాయం. ఈ 2 విషయాలు దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల ఎంపిక చేయాలని చెప్పి నిర్ణయం జరిగింది. సెప్టెంబర్ నెలలో అభ్యర్థుల ఎంపికకి కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఎంపిక ప్రక్రియ మొదలవుతుంది అని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు సమావేశాల్లో వచ్చిన సూచన మేరకు తెలంగాణ ప్రజలందరికీ కేసీఆర్ ఏ విధంగా వైఫల్యం చెందిండు, ఏ విధంగా మోసగించిండు, ఏ విధంగా దోచుకున్నారు అని వివరిస్తూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలు తప్పనిసరిగా మేము గెలుస్తాం, మేము చేయబోయే ప్రధాన అంశాలపై తెలంగాణ పౌరులందరూ కూడా ఒక బహిరంగ లేఖ రాయాలని నిర్ణయించుకున్నాం. మరి ఆ విధంగానే వారం 10 రోజుల్లో ముందుకు పోతాం. అదేవిధంగా కొన్ని మరి ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు పోవడానికి తన ప్రయత్నాలు చేస్తూ ఆయన ఏ విధంగా ఈ 4.5 ఏళ్ల పాటు ఏ సెక్షన్స్ ఆఫ్ సొసైటీని, సమాజంలో ఏ వర్గాలైతే మోసం చేసిండో మరోసారి మోసం చేయడానికి సిద్ధమవుతుందని చెప్పే విషయం కొన్ని మీకు మనవి చేస్తున్నాను. ఈ మధ్యనే ఆత్మగౌరవ భవన్స్ అని కులాలకి ఎకరాలు కొన్ని కోట్ల రూపాయలు మంజూరు చేసిండు. మాకేం అభ్యంతరం లేదు. కానీ అసలు విషయం మీకు చెప్పాలి. 11 జూన్ 2014 టిఆర్ఎస్ ప్రభుత్వం మొదటిసారి అధికారంలో వచ్చిన తర్వాత గవర్నర్ నరసింహన్ గారి అడ్రస్ లో 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాము అని చెప్పి మాట ఇచ్చిన పెద్ద మనిషి బీసీ వెల్ఫేర్ కి ప్రతి సంవత్సరం కేటాయించింది తక్కువ, కేటాయించిలో 50% కూడా ఖర్చు పెట్టలేదు. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.